సూపర్ ఎక్స్క్లూజివ్ చూద్దాం. నెల్లూరు అరుణ వ్యవహారంపై పోలీసులు తీగలాగుతున్నారు. వైసీపీ హయాంలో పోలీసులతో సత్సంబంధాలు కొనసాగించిన అరుణ పోలీసు ఉన్నతాధికారులతో చనువు పెంచుకున్నట్లు సమాచారం. రౌడీ షీటర్లతో అరుణకు పరిచయాలుండడం, అంతేకాకుండా భారీగా సెటిల్మెంట్లు దందాలు చేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులను కాపలా పెట్టి మరీ ఖైదీలతో హాస్పిటల్ బెడ్ పైనే రొమాన్స్ చేసే వైరల్ కావడం తెలిసిందే. అయితే ఖైదీ ప్రేమికుడి పెరోల్ కోసం అరుణ తీవ్రంగా శ్రమించినట్లు సమాచారం. ఇక వైసీపీ మాజీ మంత్రి కుమారుడి అండతో ఖైదీ ప్రేమికుడి పెరోల్ వచ్చేలా చేసినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు చిన్న బొటిక్ నడుపుకుంటున్న అరుణను వైసీపీ నేతలు పెంచి పోషించగా గత ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే స్థాయికి ఎదిగింది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరేష్ అందుబాటులో ఉన్నారు. నరేష్, చెప్పండి. రైట్, మొత్తానికి నడిగుంట అరుణ అలియాస్ దిశ అరుణ అంటారు. సో ప్రస్తుతం ఆమె పేరు రాష్ట్రంలో సంచలనంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఈ యొక్క మహిళ దిశ అరుణ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సెటిల్మెంట్లు రౌడీజాలు చేస్తూ కోట్ల పడగెత్తినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక సాధారణ మహిళ వెలుగులో పనిచేస్తున్నటువంటి దిశ అరుణ ఏకంగా కోట్ల రూపాయలు పడిగెత్తి కొంతమంది ఐపీఎస్ అధికారులు తమ చేతుల్లో ఉన్నట్లుగా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా పెరోల్ వ్యవహారం, ఖైదీ ప్రేమికుడి కోసం పెరోల్లో ఆయన తీసుకువచ్చేటువంటి పరిస్థితుల్లో ఒక అలజడైతే రేగింది. ఈ నేపథ్యం మనం ఒకసారి వివరాల్లోకి వెళ్తే అరుణ దిశ ప్రచారకర్తగా అధ్యక్షురాలుగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దిశకు సంబంధించినటువంటి సభ్యురాలను చేర్చుకొని ఆమె ఒక ట్రెండ్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. గత ప్రభుత్వంలో మనం చూస్తే దిశ అరుణ అనేక మంది మంత్రులతో, అనేక మంది ఐపీఎస్ అధికారులతో కూడా సన్నిహితంగా నడిచేటువంటి పరిస్థితి ఉంది. ఆమె ఏదైతే సెంట్రల్ జైల్లో ఒక విజిట్కి వెళ్ళడం జరిగింది రాఖీలు కట్టేందుకు. సో అక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా రాఖీ కట్టాలనే ఒక ఉద్దేశంతో వెళ్ళినప్పుడు అక్కడ ఖైదీగా ఉన్నటువంటి జీవిత ఖైదీ అనుభవిస్తున్నటువంటి గూడూరు శ్రీకాంత్ అంటారు. సో గూడూరు శ్రీకాంత్ ప్రేమలో పడింది. తన వాయిస్ ఆమె చనిపోయినటువంటి భర్తలాగా ఉండడంతో ఎవరైతే దిశ అరుణ అతను శ్రీకాంత్కి రాఖీ కట్టలేదు, అప్పటి నుంచి ప్రేమ చిగురించి పెళ్లి దాకా వెళ్ళినటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పెరోల్ వ్యవహారం ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఐపీఎస్ అధికారులు అయ్యుండొచ్చు, జైలు సూపరింటెండెంట్ అనేక మందితో కూడా సత్సంబంధాలను ఏర్పరచుకున్నటువంటి అరుణ తరచూ సెంట్రల్ జైలుకి శ్రీకాంత్ కోసం వెళ్ళేది. సెంట్రల్ జైల్లో ములాఖత్ కూడా లేకుండా అప్పట్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ రాజారావు కూడా ఆమెను డైరెక్ట్గా కూడా శ్రీకాంత్ని పైకి పిలిపించి ఒక ఏసీ రూమ్లో కూడా కూర్చోబెట్టేటువంటి పరిస్థితి. ఆమె నిన్న మీడియా మన ప్రైమ్ 9తో మాట్లాడడం జరిగింది. అంటే అధికారులు కూడా ఆమెకి వస్తాస్తు పలికారు. ఏకంగా శ్రీకాంత్కి ఏదైనా చిన్న ఆరోగ్యం బాగలేకపోయినా కూడా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి రుయా ఆసుపత్రికి వెళ్ళేవారు. రుయా ఆసుపత్రికి సంబంధించినటువంటి అక్కడ ఐసీయూ రూమ్ అయ్యుండొచ్చు, ఒక ప్రైవేటు ఏదైతే హాస్పిటలైజేషన్ రూమ్ అయ్యుండొచ్చు, వాళ్ళ యొక్క ఏదైతే సరసాలు ఆడుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వైరల్ అయినాయి ఈ వీడియోస్ అంతా కూడా. అంటే ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి రొమాన్స్ వీడియోలు కూడా బయటికి రావడంతో ఒక్కసారిగా కూడా ఒక ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా అంటే ఎస్కాట్ ఉంటారు, పోలీసు విభాగం ఉంటుంది, వీళ్ళందరూ ఉన్నప్పటికి కూడా అరుణ లోపలికి వెళ్ళి ఇంత రొమాన్స్ చేస్తూ ఉంటే ఎవరు పట్టినట్టుగా అధికారులు ఎందుకు ఉన్నారనే దాని మీద ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అప్పట్లో కొంతమంది ఐపీఎస్ అధికారులతో పాటు ఆమెకి సత్సంబంధాలు బాగా ఉండేవి. ఆమె అనుకుంటే ఎస్ఐ నుంచి డిఎస్పీ స్థాయి ఉన్నటువంటి అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఒకవైపు సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది. మరోవైపు శ్రీకాంత్ ఎవరైతే నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఆరోగ్య పరిస్థితులు రుయా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మధ్యలో గూడూరు దాటగానే ఒక ప్రైవేటు వాహనం వస్తుంది. ఆ ప్రైవేటు వాహనంలోనే అతన్ని తీసుకెళ్లేవాళ్ళు. ఇదంతా కూడా పోలీసులకి ఎస్కాట్లందరూ కూడా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ముడుపులు మాయలతో ఆయన్ని బయటకు వదిలేసేవాళ్ళు. ఒక గంట 2 గంటలు కాదు, దాదాపు 2-3 రోజులు కూడా అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి టైంలో ఈ సెటిల్మెంట్లు చేసేవాడు. సో ఈ సెటిల్మెంట్లోనే అనేక నిజాలు కూడా బయటపడతా ఉన్నాయి. పెరోల్ వ్యవహారంలో ఆయన్ని పెళ్లి చేసుకునేందుకు కూడా గత నెల 14వ
తేదీ ఏదైతే పెరోల్లో ఆయన్ని తీసుకురావడానికి ఒక ఏదైతే రిప్రజెంటేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్లో పెరోల్లో శ్రీకాంత్ని తీసుకురావడం జరిగింది. అంటే యాక్చువల్గా పెళ్లి కోసం పెరోల్లో బయటకు తీసుకొచ్చిన తర్వాత పెరోల్లో బయటికి శ్రీకాంత్ ఎందుకు వచ్చారు, శ్రీకాంత్ మీద ఇప్పటికే కొంతమంది ఐపీఎస్ అధికారులు ఎవరైతే తిరుపతికి సంబంధించినటువంటి ఎస్పీ బయటకు వస్తే ఇబ్బంది ఉంటుంది, గూడూరుకు సంబంధించినటువంటి సిఐలు కూడా ఈ ఎస్హెచ్ఓ అంటాం. యాక్చువల్గా పెరోల్ రావడానికి ఎవరైనా అర్జీ పెట్టుకుంటే లోకల్గా వాళ్ళ యొక్క నివాసం ఉంటున్నటువంటి ఆ ప్రాంతంలో ఎస్హెచ్ఓకి సంబంధించినటువంటి పర్మిషన్ ఉండాలి. దీని మీద జైలు శాఖకు సంబంధించి హోంశాఖకు సంబంధించి రిప్రజెంటేషన్ వెళ్తుంది. సో ఇతను గుడ్ కండక్ట్గా ఉంటే బయటికి వెళ్ళేటప్పుడు వీళ్ళందరి యొక్క సమక్షంలో అంటే గుడ్ కండక్ట్ ఉన్నప్పుడు ఎస్పీ ఒప్పుకోవాలా, ఎస్హెచ్ఓ ఒప్పుకోవాలా. కానీ ఎవరికి సంబంధం లేకుండా ఈ యొక్క ఎవరైతే నిడుంగుంట అరుణ అలియాస్ దిశ అరుణ సెక్రటరేట్లో ఒక అధికారిని ఎవరైతే అధికారిని మభ్యపెట్టో లేకపోతే అతనికి ఏదైనా ముడుపులు ఇచ్చిందో తెలియదు, కానీ మొత్తానికైతే సోషల్ మీడియాలో అయితే ఇది ఒక వైరల్ అవుతా ఉంది. అక్కడ ఒక అధికారిని పట్టుకొని ఈ యొక్క పెరోల్ వ్యవహారం అంతా కూడా నడిపించింది, బయటకు తీసుకువచ్చింది. ఎప్పుడైతే బయటకు వచ్చాడో శ్రీకాంత్ వెంటనే ఐపీఎస్ అధికారులంతా కూడా కంగుతున్నారు. మేము వద్దంటే పెరోల్ మీద ఎవరు విడుదల చేశారంటూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపించారు. మొత్తానికి 9 రోజుల్లోనే క్యాన్సిలైజేషన్ చేశారు. మళ్ళా కూడా శ్రీకాంత్ను అదుపులో తీసుకున్నారు. సో పెరోల్ వ్యవహారంపై ప్రస్తుతం హోంమంత్రి డీజీపీ ఎవరైతే హోంమంత్రి అనిత కూడా దీని మీద పూర్తి విచారణ జరిపించాలా, దీని వెనకాల ఎవరు కారకులు ఉన్నారని దాని మీద కూడా విచారణ జరిపించాలని చెప్పి హోంమంత్రి సీరియస్గా తీసుకుంది. ఈ పెరోల్ వ్యవహారంలో ఎవరు అరుణకి హెల్ప్ చేశారు, ఏ అధికారి హెల్ప్ చేశారు, గతంలో ఇప్పుడు మీడియా ముందు మాట్లాడుతున్నటువంటి అరుణ గతంలో సూపరింటెండెంట్ నాకు ఐ లవ్ చెప్పాడు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ ఒక అతను నాకు ఐ లవ్ చెప్పాడంటూ మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రస్తుతం రచ్చకెక్కుతున్నాయి. అరుణ అనేక మంది అధికారులను కూడా రికార్డింగ్లు చేసి రికార్డింగ్లతో భయపెట్టేదని చెప్పి ఒకవైపు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఇటు చక్కర్లు కొడతా ఉన్నాయి. మొత్తానికి అరుణ ఫోన్లో రికార్డింగ్స్ చూస్తే దాదాపు 10ల సంఖ్యలో ఐపీఎస్ అధికారులు, డీజీలు, అదేవిధంగా డిఎస్పీలు, మరికొంతమంది అధికారుల యొక్క రికార్డింగ్ అంతా కూడా ఆమె చేతిలో ఉంది. అయితే ప్రస్తుతం సూపరింటెండెంట్ ఎవరైతే నెల్లూరు జిల్లాకు సంబంధించిన గతంలో ఎవరైతే అడిషనల్ ఎస్పీ మునిరాజు ఉన్నారో ఆయన మెసెంజర్లో మెసేజ్లు పెట్టడం, ఆమె ఇంటికాడికి వెళ్ళి హారన్ కొట్టడం, నన్ను ప్రేమిస్తావా లేదా అనే మాట్లాడినది కూడా ప్రైమ్ లైన్తో చెప్పడం జరిగింది. మొత్తానికి ఆమె సెటిల్మెంట్లు రౌడీయిజం శ్రీకాంత్ను అడ్డం పెట్టుకొని దాదాపు కూడా అనేక సెటిల్మెంట్లో కోట్ల రూపాయలు గడించింది. ఆ వచ్చిన డబ్బే ఈరోజు దాదాపు కూడా గత ప్రభుత్వ హయాంలో పోలీస్ అధికారులకు అయి ఉండొచ్చు, ఎస్కార్డులకు అయి ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులకు కూడా డబ్బులతోనే ఆమె ముడుపులతోనే మొత్తానికి శ్రీకాంత్ని తన ఆధీనంలో తీసుకుంది. సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీ అనుభవిస్తున్నప్పుడు శ్రీకాంత్ని ఆయనకి చిన్న కొద్దిపాటి ఫీవర్ వచ్చినప్పటికి కూడా అక్కడ డాక్టర్స్ ఇక్కడ మేము చేయలేము, సో యాక్చువల్గా సెంట్రల్ జైలుకి సంబంధించిన డాక్టర్ ఉంటారు, సో ఆ డాక్టర్కి కూడా తెలియనటువంటి జబ్బు ఏదో ఉందని చెప్పి వాళ్ళు వెంటనే రిటర్న్గా రాసి ఇచ్చేవాళ్ళు, వెంటనే రుయా ఆసుపత్రికి వెళ్ళేది లేదా నెల్లూరు జీజీహెచ్కి వచ్చేవాళ్ళు. ఈ లోపల ఎస్కాట్లు పోలీసులు అందరూ కూడా ముడుపులు ఇచ్చడంతో ఒక్కసారిగా కూడా ఆమె ప్రశాంతంగా ఒక రూమ్లో దాదాపు 1-2-3 రోజుల పాటు కూడా ఆయన హెల్త్ కండిషన్స్ బాగలేదు, షుగర్ వల్ల లేదా బీపీ వల్ల ఆయన కండిషన్ అంతా బాగలేదని చెప్పి అక్కడే జాయినింగ్ అయ్యేది. సో సెటిల్మెంట్లు అంతా కూడా హాస్పిటల్లో జరిగేది. మనం సెటిల్మెంట్లు ఎక్కడైనా కూడా ఏదైతే రౌడీయిజం చేసేటువంటి వాళ్ళకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది, సో అక్కడ చేస్తామని చూసాం. సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీ అనుభవిస్తున్నటువంటి శ్రీకాంత్ ఇటు ఏదైతే మెడికల్ సంబంధించినటువంటి హాస్పిటలైజేషన్కి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఐసీయూ రూమ్లో ఈ యొక్క సెటిల్మెంట్లు చేసినటువంటి వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో రావడంతో ఒక్కసారిగా కూడా హోంమంత్రి అనిత సీరియస్గా తీసుకుంది, దీని మీద దర్యాప్తు చేస్తూ ఉంది. పెరోలు ఎందుకు ఇవ్వడం జరిగింది, ఒక గుడ్ కండక్ట్ లేనటువంటి వ్యక్తికి ఎస్పీలు సైతం కూడా ఎస్హెచ్ఓ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇతను పెరోల్ ఇవ్వకూడదని చెప్తే మరలా పెరోల్ ఇవ్వడానికి ఎవరు దీనికి సూత్రధారులు పాత్రధారులు అంటూ కూడా ప్రస్తుతం ఈ యొక్క హోంమంత్రి విచారణ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఇది ఒక అలజడి రేపుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అరుణ ఎవరు, అరుణ గతంలో ఏం చేసేది, ఇప్పుడు ఇంత కోట్లకు ఇల్లా పలవడి మీద కూడా విచారణ అయితే వేగవంతంగా జరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. షాయిదా. రైట్, థ్యాంక్ యూ నరేష్.